హాయ్ అండి, వెల్కమ్ టు బానీ స్పెల్స్. మీకు నెక్స్ట్ డే ఎవరైనా బంధువులు వస్తున్నారు, లేదంటే చిన్న కిట్టి పార్టీ ఉందనుకోండి, ఈ స్వీట్ నైట్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే వాళ్ళు వచ్చినప్పుడు సర్వ్ చేసేయచ్చు, ఈజీగా అయిపోతుంది. ఒక చిన్న బౌల్లోకి కొంచెం మిల్క్ తీసుకొని 1 టీ స్పూను షుగర్ పౌడర్, 2 టీ స్పూన్లు మిల్క్ పౌడర్ కలిపేసి పెట్టుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీమ్లో కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేక ఇట్లా పాలలో కలుపుతున్నాను. అట్లనే ఇంకొంచెం బౌల్లో కొంచెం మిల్క్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 300 ml మిల్క్ వేసుకొని అది మరుగుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత అందులోకి మనం కలిపెట్టుకొని కస్టర్డ్ మిల్క్ వేసేసి అదొక పొంగు వచ్చి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి 1 అవర్. ఈ లోపల మనం మిల్క్ బ్రెడ్ తీసుకొని దాన్ని నేను రౌండ్గా పీసెస్ కింద కట్ చేస్తున్నాను. స్క్వేర్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను చిన్న బౌల్లో చేస్తున్నాను, మీరు ఒక పెద్ద ట్రేలో కూడా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో. ఇవి తీసుకున్నవన్నీ రొట్టెల కర్రతోటి ప్రెస్ చేస్తూ రోల్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని నేను ఒక ఐస్ క్రీమ్ కప్లో చేస్తున్నాను. కొంచెము ఒక స్లైస్ పెట్టుకొని అందులో దాని మీద ఈ క్రీమ్ వేసేసుకోవాలి. మనం మిల్క్లో కలుపుకున్న క్రీమ్ వేసి దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఫ్రిడ్జ్లోంచి తీసిన ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసుకోవాలి మొత్తం కవర్ అయ్యేలాగా. దానిపైన ఇంకో స్లైస్ పెట్టుకొని మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి. మధ్య మధ్యలో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక స్లైస్ దీని మీద పెట్టుకొని ఇప్పుడు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని మనం బ్రెడ్ కట్ చేసిన ముక్కలు విడిగా ముక్కలు ఉన్నాయి అవన్నీ కొంచెం బ్రెడ్ క్రమ్స్ కింద చేసుకొని కొంచెం పైన గార్నిష్ కింద వేసుకోవచ్చు. కొంచెం వేసుకొని బాదం, పిస్తా, కాజు ఈ క్రష్ చేసినవి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని దానిపైన డార్క్ చాక్లెట్ కానీ మామూలు చాక్లెట్ కానీ కొంచెం క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని మీరు సర్వ్ చేయొచ్చు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.